బీఆర్ఎస్ త్యాగం అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. త్యాగం అంటే 1969లో పదవిని వదులుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీది అని, మరి దశ ఉద్యమంలో పదవీ త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అసలైన త్యాగం అని తెలిపారు. వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే ఆ త్యాగాన్ని టీఆర్ఎస్ వాళ్లు తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 10 ఏళ్లు విధ్వంసం చేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ అన్నారు. తోడేళ్లుల ఇద్దరు తెలంగాణలో తిరుగుతున్నారంటూ కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. ప్రజాపాలనకు 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన సుమారు 13,000 కోట్ల రూపాయలతో R&B చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మిత్రులారా, టీఆర్ఎస్ నాయకులు పదే చెప్తుంటారు, మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళను, వాళ్ళకు భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరి ఒకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా, ఏమనాలో మీరు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన వెంకన్న త్యాగాన్ని ఏమన్నా